హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాలామృతం పిండితో డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు, అది కూడా మనం బెల్లంతో తయారు చేయబోతున్నాం. ఇది చాలా రేర్ వీడియో, చాలా టేస్టీ ఈవినింగ్ స్నాక్. ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా బాలామృతం పిండి మనకి దీనికి అవసరం అవుతుంది. ముందుగా మనం బాలామృతం అనేదాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చాలా బాగుంటుంది రెసిపీ, వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో బాలామృతం కేక్ కూడా తయారు చేసాం. ఆ రెసిపీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం బాదం పప్పు, జీడిపప్పుని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ బాలామృతం పిండిలోకి మనం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం యాడ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ బౌల్లోకి ఇవి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నెయ్యి కూడా మనం యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ బెల్లం యాడ్ చేయబోతున్నాను. ఇంకా మన ఛానల్లో ఆర్గానిక్ బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనే రెసిపీ కూడా ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ అది కూడా. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ బాలామృతం పిండిలో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి మీరు స్వీట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బాలామృతం పిండిలో డ్రై ఫ్రూట్స్ అండ్ మనం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాము, నెయ్యి యాడ్ చేసేసుకున్నాము. వాటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేశారంటే అందులో మన ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇందులో మనం ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నాము. మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలోకి మనం ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అది ఏంటంటే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ అనేది వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు వచ్చేసి ఈ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో కలర్ఫుల్ చపాతీ రెసిపీ కూడా ఉంది, ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా. చాలా యూనిక్ రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో, బాగుంటాయి రెసిపీస్ వచ్చేసి. చాలా టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా. ఇంకా మంచి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా యూనిక్గా ఉంటుంది రెసిపీ. ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకి యూజ్ అవుతుంది. నేను మీకు ఇంకా బాలామృతం రెసిపీస్ చాలా షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ బాలామృతం కేక్ రెసిపీ చేశాను బెల్లంతో, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ పండ తీసేసుకుని దాని మీద కొంచెం పిండి వేసుకుంటూ చిన్న చిన్న చపాతీలాగా మనం ఒత్తుకోవాలి. అంటే పూరి సైజులో ఒత్తేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి కజ్జికాయలకి ఎలాంటి సైజు కావాలనేది చూసుకొని మనం ఈ ప్రెస్ చేసుకోవాలి. ఈ బాల్స్ అన్నిటిని బాగా చపాతీలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న చపాతీలా చేసి పెట్టేసుకోండి అన్ని బాల్స్ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కజ్జికాయలది మౌల్డ్ ఉంటుంది కదా, దానికి కొంచెం పిండి అనేది చుట్టూరు పూసేస్తే మనకి ఏంటంటే అది చపాతీ అనేది దానికి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ అనేది ఇందులో పెట్టేసుకొని మనం ప్రెస్ చేసేస్తే మనకి కజ్జికాయ షేప్ అనేది వచ్చేస్తుంది. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగుంటుంది రెసిపీ, మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. చూశారు కదా మనకి కజ్జికాయ షేప్ అనేది వచ్చేసింది. అలాగే అన్ని కజ్జికాయలు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి కజ్జికాయలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మనం వేపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి 2 సైడ్స్. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీ అండ్ హెల్తీగా రెసిపీ ఇది. మన ఛానల్లో ఇంకా వచ్చేసి బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలనే రెసిపీ కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి.
ఇంకా ఆరెంజ్ పీల్స్ తోటి సోప్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలా మంచి రెసిపీస్ ఉంటాయి, అవి కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కజ్జికాయల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి హెల్దీ స్నాక్ రెసిపీ, టేస్టీ స్నాక్ రెసిపీ కజ్జికాయలు బాలామృతం పిండితో అనేది మనకి తయారైపోతాయి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇది మనం బాలామృతం పిండితో చేసామని కూడా చెప్పేదాకా తెలియదు, అంత బాగున్నాయి. చాలా బాగుంటుంది రెసిపీ. ఇంకా బాలామృతం రెసిపీస్ నేను చూపిస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అయిపోయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.